మీ పిల్లలు ఫోన్లు చూసుకుంటూ గడిపేస్తున్నారా? తెల్లారి లెగిస్తే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనుకుంటూ అన్నం తినకుండా, నిద్రపోకుండా ఇదే పనిలో ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే సోషల్ మీడియాని డ్రగ్స్‌లాగా వాడుతున్నారంటూ అమెరికా కోర్టులో కేస్ ఫైల్ అయింది. ఎవరి మీద? ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయినటువంటి ఫేస్‌బుక్ మీద, ఇన్‌స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద. అయితే ఈ కేస్ ఎవరు ఫైల్ చేశారు? ఎందుకు ఫైల్ చేశారు అంటే, లాస్ ఏంజెల్స్‌కి సంబంధించినటువంటి ఒక 19 ఏళ్ల యువతి ఈ కేస్ ఫైల్ చేసింది. ఎందుకని? పిల్లల్ని వాళ్ళ మెదడుతో ఆడుకుంటూ వాళ్ళని బానిసలు చేస్తున్నారు. వీళ్ళ డిజైన్ చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. వీళ్ళ ఆల్గారిథమ్సు పిల్లల్ని ఎటు కదలనీయకుండా, వేరే ఆలోచన లేకుండా చేస్తున్నాయి అని చెప్పి, అంటే పూర్తిగా బానిసలుగా చేస్తున్నారని చెప్పి కేస్ ఫైల్ అయింది. అయితే ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏం చెప్తున్నారు, మేము పిల్లల ఆరోగ్యం మీద, పిల్లల రక్షణ మీద ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము. పిల్లలు డిప్రెషన్‌కి లోనైతే అది సోషల్ మీడియా ఒక్కటే కారణం కాదు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఈళ్ళు క్లియర్‌గా సెక్షన్ 230 గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ సెక్షన్ 230 అంటే ఏంటంటే, యూజర్లు వాడేటువంటి కంటెంట్‌కి సంబంధించి కంపెనీలకి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ లాయర్లు కూడా ఊరికే ఏమి ఉండట్లా. లాయర్లు కూడా కౌంటర్ ఏశారు. ఏం చెప్తున్నారు లాయర్లు? మేమసలు కంటెంట్ గురించి ఏం మాట్లాడటం లేదు. కేవలం మీ ప్రొడక్ట్ డిజైన్ గురించే మాట్లాడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఇంకొక మాట, ఈ 19 ఏళ్ల యువతి ఎవరైతే కేస్ పెట్టారో ఆవిడేం చెప్తున్నారంటే, సిగరెట్ కంపెనీలు నికోటిన్ ఎలా వాడతాయో, ఈ ఐటీ కంపెనీలు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అల్గారిథమ్స్‌ని అలా వాడి పిల్లల మెదడుని దెబ్బతీస్తున్నాయి అని చెప్పి కేస్ ఫైల్ చేశారు. సో, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ దిగ్గజాలైనటువంటి మార్క్ జుకర్బర్గ్ కోర్టుల మెట్లెక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి ఇక్కడ, ఆల్రెడీ స్నాప్‌చాట్ గాని, టిక్‌టాక్ గాని వాళ్ళు అర్థం చేసుకొని ఈ కేసుని కోర్టు మెట్లు ఎక్కకుండానే బయట సెటిల్ చేసేసుకున్నారు. కానీ వీళ్ళేంటి, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని మా మిస్టేక్ ఏం లేదు, మేము కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ కోర్టులో వీళ్ళు ఓడిపోతే ఈ సోషల్ మీడియా ఖచ్చితంగా వీళ్ళ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ డిజైన్ గాని, ఫేస్‌బుక్ డిజైన్ గాని, ఇన్‌స్టాగ్రామ్ డిజైన్ గాని కంప్లీట్‌గా మారిపోయి మళ్ళీ కొత్తగా చేంజెస్ వస్తాయి. మరి ఇలాంటి చట్టాలు మన భారతదేశంలో కూడా రావాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.